నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్షణ సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ గణనాథునికి ప్రత్యేక పూజ నిర్వహించిన మేదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని విజ్ఞప్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల పురస్కారాలు కమలాకర లలిత కళాభారతి లైనేస్ క్లబ్ ఆఫ్ సంస్కృత ఆధ్వర్యంలో సత్కారాలు గణేష్ నవరాత్రి ఉత్సవాల లక్ష పుష్పార్చనతో పాల్గొన్న కలవ సుజాత లక్ష పుష్పార్చనతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్న చైర్మన్ సుజాత ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల ఎట్ల ఎర్రవల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు ప్రత్యేక పూజ జరిపి గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాబాద్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి హాజరైనారు. హనుమాన్ ఉత్సవ కమిటీ మెంబర్లు భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया आधा लड्डू चोरिया बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय आंजनेय स्वामी महाराज की जय जय कालका माता की जय जय गणेश महाराज की जय అందరికీ నమస్కారం. షాబాద్ మండల్ ఏట్లైరవల్లి గ్రామంలో మేము ఈరోజు 8వ రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈరోజు పెద్ద సంఖ్యలో నిర్వహించుకున్నాం. అలాగే భక్తులు కూడా అందరూ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మా షాబాద్ మండల్ సిఐ గారిని పిలుచుకోవడం జరిగింది. భక్తులు కూడా చాలా సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఊళ్ళో ఇక్కడ వినాయకుడి దగ్గర ఉంది కాబట్టి అందరు తొందరగా రావాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని గోనెమ్మ బస్తీలో గోనెమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుడి మేదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించి పూజలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరునట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోనెమ్మ బస్తీవాసులు యూత్ అసోసియేషన్ సభ్యులు కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం కట్టుకొస్తా అని చెప్పి Thank you.
నిర్మల్ జిల్లా బైన్సా ప్రారంభం అయిన వినాయకుడి నిమజ్జనం గణేష్ నగర్ లో మున్నూరు కాపు సంఘ వినాయకుడికి మూతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు పూజ నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీస్ సిబ్బంది బైన్సా అంతటా 230 సీసీ కెమెరాలు, డ్రోన్లతో రక్షణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భక్తులు మద్యం త్రాగకుండా, ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వైన్ టనల్లో ఈరోజు గణేష్ శోభాయాత్రకి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మాకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాము. ఈరోజు జరిగే గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. జై గణేష్. ఈరోజు ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము. ఒక ఆఫీసర్స్ ఒక 35-40 మెంబర్స్ ఉన్నారు. సో డిఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బందోబస్తు జరుగుతుంది. అంతా ఒక 1000 సీసీ కెమెరాస్ టెంపరీ కొన్ని, పర్మనెంట్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ కంజెషన్ వచ్చినా సరే అక్కడ వెళ్ళి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చేసేలాగా చేయగలుగుతాము. అంత పీస్ఫుల్గా జరుగుతుంది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. సోఫార్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవెన్ అక్కడ మేము రూట్ కూడా ఇప్పుడు ఏఎస్పీ గారితో కలిసి పరిశీలించాను. అంత ప్రాపర్గా బ్యారికేడింగ్ అంతా చేశారు. తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇవి నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ క్రెయిన్స్ అరేంజ్ చేసాము, ఆల్టర్నేట్ డ్రైవర్స్ని పెట్టాము. అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరూ కోఆపరేషన్ తోటి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ యూత్ అందరికీ పిలిపించారు. అంతా శాంతియుతంగా జరుగుతుంది. ఏ రకమైన ప్రాబ్లం లేదు. వాళ్ళు అంటే దీంట్లో ప్రశాంతంగా పాల్గొండి ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు. ఇక్కడంతా ప్రాపర్గా ఉండి ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు. మీకు ఏదైనా ఒకవేళ రూమర్స్ సర్క్యులేట్ అవుతుంటే మీ కమిటీ మెంబర్స్ ఆర్ కమిటీ ఎల్డర్స్ని కనుక్కొని మీరు తర్వాత ఏదైనా దాని క్లారిఫికేషన్ తీసుకోండి. ఏ రకమైన రూమర్స్ని నమ్మొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కమలాకర లలిత కళాభారతి లైనెన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కారాలు ఘనంగా జరిగాయి. కోడిలోని శ్రీ కృష్ణ దేవాలయ తెలుగు భాషాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు మెమోంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ పండిట్ శ్రీమతి ప్రతిమని ముఖ్య అతిథులు పురస్కారం అందజేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ సమస్యల వల్ల భారతీయ విద్య సంస్కారాలు ఎట్లా వికసిస్తాయో ఆలోచించండి అని చెప్పినటువంటి ఉన్నాయి. తర్వాత ఆలోచించడానికి అవకాశం కల్పించిన అంశాలు ఉన్నాయి. మన ముందు పెట్టినటువంటి రాజు గారికి ధన్యవాదాలు. సంతోషం సార్. ఇలాంటి ఆలోచనీయమైనటువంటిది ఎన్నో అంశాలు మీరు చెప్పారు. అనేక ఉదాహరణలు ఇచ్చి ఒక పద్యం చుట్టే చెప్పారు. నిజమే వాటిలో ఒక పద్యం అన్ని చెప్పిన పద్యమే. అది కూడా
అతను కూడా మా వేరే ఎందుకు చెప్తారు చాలా విషయాలు ఉన్నాయి సార్. తప్పకుండా ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు ఈనాడు ఆంగ్ల భాష అనేది ప్రపంచంలో ఎంతో అత్యవసరమైనటువంటి వస్తువుగా, అత్యవసరమైనటువంటి భాషగా మనం చెప్పుకోబడుతున్నటువంటిది. అలాంటి భాషలో శిష్యులను తయారు చేస్తూ వారి జీవన ఉపాధికి, వారి జీవన విధానానికి తోడ్పడుతూ వాళ్ళని నైపుణ్యులుగా తయారు చేసినటువంటి శ్రీమతి శ్రీ ఎస్ ప్రతిమ గారికి 2024 సంవత్సరానికి గాను లలిత కళాభారతి లలిత కళాభారతి పక్షాన ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును అందజేస్తున్నాం. శ్రీ క్రమధాటి వెంకట ఈనాడు లలిత కళాభారతి లలిత కళాభారతి లయన్స్ క్లబ్ వారి పక్షాన ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందజేస్తూ వారిని సత్కరిస్తూ ఉన్నాము. తర్వాత పాఠాన్ని అందిస్తూ చక్కని విద్యార్థులను తయారు చేసినటువంటి వీరికి 16 ప్రపంచ రికార్డులు కూడా వీరు సాధించడం జరిగింది. ఇది గొప్ప విశేషం. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వీరి పేరిట రికార్డ్ అవ్వడం కూడా గొప్ప విశేషం. గట్టిగా మన చప్పట్లతో ఒకసారి మన కరతాళతో లింగాము ఇలా అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు పొంది భరతనాట్యంలో, కూచిపూడి నాట్యంలో వీరు శిష్యులను తయారు చేస్తున్నారు. వారికి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని కమలాంక లలిత భారతి పక్షాన అందిస్తున్నాము. వారికి తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం చేత తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటి పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసరింపచేసి వెలుగును వెలిగింపచేసేటువంటి గురువులకు చక్కని తెలుగుతో సంస్కారాన్ని బోధిస్తూ విద్యార్థులను సంస్కారవంతంగా తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రణవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మెట్పల్లి పట్టణంలో నిమజ్జనం ఏర్పాటు పరిశీలించారు. చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా వట్టివాగు దగ్గర సీసీ కెమెరాలు, లైటింగ్ జనరేటర్, వాగులో నీటి స్టోరేజ్ కొరకు కట్టవేయడం జరుగుతుందని, 2 క్రేన్లు, ఒకే చైన్ మిషన్ వట్టి వాగు చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి, టిపిఓ రాజేంద్ర ప్రసాద్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ నిజాం, మహేష్ శేఖర్ లింబయ్య పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో ఆర్యవైశ్య సంఘం శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత,
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జగదేవపూర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఆర్యవైశ్య సంఘం మహిళలు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మొట్టమొదటగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రథమ స్థానం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా కృతజ్ఞత తెలియజేశారు. ఇక్కడ చూడు వ్యవసాయ కమిటీ అయితే రాహుల్ గాంధీ మరియు జిల్లా కిరణ్ గారు అనేటటువంటి డిసిసి మన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి అన్నగారు, అలాగే మొన్న మీరందరూ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయిపోయేవాడు, ఈసారి తప్పకుండా నర్సన్న నేను కాదు నా బిడ్డ వస్తుంది అని చెప్పిండ్రు. మన నెక్స్ట్ టైం తప్పకుండా మన ఆడపడికి మనం అందరం కూడా అత్యధికంగా మన వైష్ణవం అందరం అత్యధికంగా మెజార్టీ ఇచ్చి, ఎందుకంటే నాకు కూడా కొంత స్వార్థం ఉంది, నా కొడుకు క్లాస్మేట్ అన్న బిడ్డ కాబట్టి మాకు కూడా మా ఎమ్మెల్యే ఉంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటది. కాబట్టి అమ్మవారి ప్రాంగణంలో కూర్చొని మన వైశ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నెక్స్ట్ టైం నర్సన్న బిడ్డను ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ వేదిక మీద ఉన్నటువంటి నర్సన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి అన్నగారు, మీరు మా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి నర్సన్న మీకు పెట్టారు. మా వ్యాపారస్తుల్ని భద్రంగా చూసుకొని మొదటిసారి కాదు, ఈ సంవత్సరంలో 2-3 సార్లు మనకి ఎదురు వచ్చింది. అంటే అందరికీ సేవ చేసేది ఇవాళ అక్క తెలంగాణ మొత్తంలో వైశ్యులు ఎవరు అంటే సుజాత అక్క అనే విధంగా గుర్తుంచుకునే విధంగా అందుకోసమే కూడా కార్పొరేషన్ చేసి అక్క చేతిలో పెట్టింది. ఎందుకంటే అక్కకు తాండూరులో ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టుంటే అది రాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్క స్థానంలో అక్క కష్టం చేసింది. ఆ గుర్తింపు మీరు కూడా గుర్తించుకోవాలి. ఎక్కడైనా కష్టం చేస్తే ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుంది. ఆ విధంగా ఇవాళ అక్కకు కార్పొరేషన్ చైర్మన్ రేవంత్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా కూడా ఎక్కడైనా వైశ్యులు బీద వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా పైకి వచ్చే విధంగా, వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా అక్క ఎట్లయినా పనిచేస్తుందనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కకు ఈ స్థానం ఇచ్చింది. కాబట్టి మీరు కూడా గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు వైశ్యులు అంటే వేరే ఓట్లు పడాలంటే పైసలు ఖర్చు పెట్టాలి, కానీ వైశ్యుల ఓట్లు సేవ చేస్తే పడతాయి ఆ ఓట్లు. నేను ప్రత్యక్షంగా వర్గల్ సర్పంచ్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ఉపహారం ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణనాథునికి ప్రత్యేక పూజ నిర్వహించిన మేదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని విజ్ఞప్తి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల పురస్కారాలు. కమలాకర లలిత కళాభారతి లైనెస్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ఆధ్వర్యంలో సత్కారాలు. గణేష్ నవరాత్రి ఉత్సవాల లక్ష పుష్పార్చనతో పాల్గొన్న కలవ సుజాత. లక్ష పుష్పార్చనతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్న చైర్మన్ సుజాత. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తుండే విత్ లక్ష సమాజిత. నమస్కారం.